ది బాపట్ల ఎక్లీషియా ఆఫ్ యెహోవా మెస్సియా ఛానల్ నుండి వచ్చు మరి యొక్క సందేశానికి స్వాగతం. మతం యొక్క అసత్య బోధన నుండి పరిశుద్ధులకు ఒకసారే అప్పగింపబడిన బోధల్లోనికి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ సందేశం మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గాక. సువార్త సమయమునికి స్వాగతం. అందరికీ యేసుక్రీస్తు వారు ప్రకటించిన శుభవార్త అర్థం కావాలి. సో ఈ ప్రపంచంలో ఎవరైనా రక్షించబడాలి అంటే అందరూ యేసు ప్రభువారు ప్రకటించిన శుభవార్తని అర్థం చేసుకోవాలి. ఈ దేవుని యొక్క నిజమైన శుభవార్త మనం తెలుసుకుందాం, మనం తెలుసుకొని అనేకులకి ప్రకటిద్దాం. అలాగే జీవ మార్గంలోకి రావటానికి మన వంతు కృషి మనం చేద్దాం. యేసు ప్రభువారు ఏం సువార్త చెప్పారు? దేవుని రాజ్య సువార్త చెప్పారు. ఎక్కడ చెప్పారు? ఇజ్రాయెల్ కంట్రీలో. మరి ఆ యొక్క మొదటి శతాబ్దంలో యేసు ప్రభువారు ఊరూర గ్రామం తిరిగి దేవుని రాజ్య సువార్తను ప్రకటించారు. ఒక ప్రకటనలాగా, అడ్వర్టైజ్మెంట్ లాగా ప్రకటించారు. అలా ఆయన ప్రకటించిన ఆ శుభవార్త ప్రకారం ఎవరైతే ఆ రాజ్యం చేరతారో వారందరూ నిత్య జీవం పొందుకుంటారు. అంటే తిరిగి ఏదైనా తోట చేరుతారు. దేవుని రాజ్యంలో చేరిన యొక్క బిడ్డల జీవితం ఎలా ఉంటుంది, దేవుని రాజ్యములోకి ఇంకా ప్రవేశించని వారి జీవితం ఎలా ఉంటుంది, అందరం జాగ్రత్తగా కొన్ని విషయాలు గమనించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. దేవుని రాజ్యంలో చేరిన వాళ్ళు దేవుని యొక్క చిత్తాన్ని చేస్తూ ఉంటారు. దేవుని రాజ్యం బయట ఉన్నవాళ్ళు ఇంకేం చేస్తారు? దేవుని చిత్తాన్ని. నేను కొన్ని విషయాలు మరి ఈనాటి ఈ యొక్క సందర్భం కోసం రాసుకొచ్చాను, అవి చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. తండ్రి చిత్తము అనేది దేవుని రాజ్యంలోనే నెరవేరుతుంది. కాబట్టి మనము ఆయన చిత్తం చేయాలంటే ముందుగా ఆయన రాజ్యంలోకి ప్రవేశించాలి. కానీ మనుషులు చాలా కాలం క్రితం ఏదైనా తోటలో ఉండేవారు, అక్కడి నుండి బయటకి వెలివేయబడ్డారు. ఎందుకు? పాపం చేయటం వలన. ఆ ఏదైనా తోటే దేవుని రాజ్యము, దేవుని సన్నిధి. దానిలో ప్రవేశించుటకు అర్హత కోల్పోయారు. అయితే దేవుడు యేసుక్రీస్తు ద్వారా మళ్ళీ ఆ రాజ్యంలోకి ప్రవేశించే మార్గమును కలుగజేశాడు. చూడండి, యేసు ప్రభువారిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఆయన ఆ తండ్రి సన్నిధి చేరే మార్గము, ఆ ఏదైనా తోట చేరే మార్గము, ఆ పరలోక రాజ్యం చేరే మార్గము. ఆయన ద్వారా ఎవరికైనా దేవుని రాజ్యంలోకి ప్రవేశం ఉంటుంది. లోపలికి ప్రవేశించిన తర్వాత తండ్రి చిత్తాన్ని పాటించగలిగే అవకాశం వారికి వస్తుంది. తండ్రి చిత్తం ప్రకారం జీవించగలిగే అవకాశం పరలోక రాజ్యంలోకి, దేవుని రాజ్యంలోకి, ఏదైనా తోటలోకి ప్రవేశించిన వారికే సాధ్యమవుతుంది. బయట ఉన్న వారికి సాధ్యం కాదు, అవకాశమే లేదు. అందుకే యేసు ప్రభువారు దేవుని రాజ్య సువార్త ప్రకటించారు. సో దట్ వీ కెన్ ఫాలో ద విల్ ఆఫ్ ద ఫాదర్. తండ్రి అయిన దేవుని చిత్తాన్ని నెరవేర్చగలిగే అవకాశం కలిగించుటకు యేసు ప్రభువారు వచ్చారు. అందరికి అర్థమైందా? ఇప్పుడు దేవుని చిత్తం అంటే ఏంటి? దేవుని రాజ్యంలోకి ప్రవేశించిన వారు దేవుని చిత్తం చేస్తారన్నాను. మరి దేవుని చిత్తం అంటే ఏంటి? అది ఆయన ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. ఆ ధర్మశాస్త్రంలో ఏం రాయబడి ఉంది? వాటిని పాటించడం వల్ల మనం పరిశుద్ధులము, నీతిమంతులము అవుతాము. అదే దేవుని యొక్క చిత్తము. మనము దేవుని చిత్తాన్ని ఎందుకు చేయాలి? దేవుని చిత్తాన్ని పాటించడం ద్వారా మనం పరిశుద్ధులము, నీతిమంతులము అవుతాము. అలా నీతిమంతులు, పరిశుద్ధులైతేనే మనం దేవుని రాజ్యంలో ఉండగలము. మనకి జీవము కలుగుతుంది. లేకపోతే జీవం మనలో నుంచి వెళ్ళిపోతుంది, మనం ఆ ప్రదేశం నుంచి గెంటి వేయబడతాము. ఇది దేవుని యొక్క ప్రణాళిక, డిజైన్. కనుక ఆయన రాజ్యంలో ప్రవేశించదలచిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధులై ఉండాలి, లేకపోతే దేవుని చిత్తాన్ని చేయలేరు. అయితే ఆ ఏదైనా తోటని వీడిన మనుషులకి ఒక ఎగ్జాంపుల్ కావాలి, ఒక ఆదర్శం కావాలి, ఒక మోడల్ కావాలి, ఎలా దేవుని చిత్తాన్ని ఫాలో అవ్వాలో. అందుకని తండ్రి అయిన దేవుడు కుమారుని పంపాడు. మనుషులకు ఒక ఆదర్శం అవసరం. ఆ ఆదర్శము యేసుక్రీస్తు జీవితము.
పరిపూర్ణమైన ఉదాహరణ అంటే ఏంటి? పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నిర్ణయం మన చేతుల్లోనే ఉంది. మనకు మన చిత్త ప్రకారం జీవించడానికి స్వేచ్ఛ ఉంది. కానీ అలా జీవించటం వల్ల మన జీవితాన్ని పోగొట్టుకుంటాం. అందుకే తండ్రి చిత్తానికి లోబడమని యేసుక్రీస్తు వారు పిలుస్తున్నారు. అప్పుడు మనకి జీవం కలుగుతుంది. ఇది దేవుని యొక్క డిజైన్. సో బైబిల్లో చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఏ ఉదాహరణలు? తండ్రి యొక్క చిత్తాన్ని పాటించిన వాళ్ళు, తండ్రి యొక్క చిత్తాన్ని వ్యతిరేకించిన వారు ఉన్నారు. బైబిల్లో ఎగ్జాంపుల్గా ఉన్నారు. బైబిల్లో చాలామంది భక్తులు ఉన్నారు. తండ్రి యొక్క చిత్తాన్ని ఫాలో అయిన వాళ్ళు ఉన్నారు, తండ్రి యొక్క చిత్తాన్ని ఫాలో అవని వారు ఉన్నారు. వారు ఎదుర్కొన్న ఫలితాలు కూడా మనం బైబిల్లో చూడొచ్చు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళకేమో ఆశీర్వాదాలు కలిగినట్టు చూడగలము. తండ్రి చిత్తాన్ని వ్యతిరేకించిన వారికి భయంకరమైన పరిణామాలు రావటం కూడా మనం చూడవచ్చు బైబిల్ వాక్యంలో. ప్రస్తుతం దేవుని రాజ్యంలోకి ప్రవేశించే తలుపు తెరవబడి ఉన్నది. అది తొందరలోనే క్లోజ్ చేయబడుతుంది. ప్రస్తుతం అయితే ఓపెనేనండి. యేసుక్రీస్తు ద్వారా దేవుని రాజ్యంలోకి ప్రవేశించటానికి తలుపు తెరవబడి ఉన్నది. అక్కడికి వెళ్ళిన వారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. తండ్రి చిత్తం నెరవేర్చిన వారు జ్ఞానవంతులు అవుతారు, ఇంటెలెక్చువల్స్ అవుతారు, బుద్ధిమంతులు అవుతారు, జీవాన్ని పొందుకుంటారు. కాబట్టి తొందరలోనే ఈ తలుపు మూయబడుతుంది. ఆ తర్వాత దేవుని రాజ్యంలోకి ప్రవేశించే అవకాశము పోతుంది పూర్తిగా. దేవుని రాజ్యానికి వెళ్ళాలా వద్దా అన్న నిర్ణయం ఇప్పుడే తీసుకోండి. ఇప్పుడే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ అవకాశం పూర్తిగా తీసివేయబోతున్నాడు దేవుడు. తండ్రి చిత్తమునకు లోబడదలచిన వారు ఈ అమూల్యమైన అవకాశాన్ని ఇప్పుడే సద్వినియోగం చేసుకోండి, వినియోగించుకోండి అని మనల్ని ఈ ప్రపంచానికి ప్రకటించమని ప్రభువారు చెబుతున్నారు. సో మనం ఇప్పుడు ప్రకటించేదేంటి? ఇదిగో సర్వజనులారా, ఇట్స్ అన్ అడ్వర్టైజ్మెంట్. దేవుని రాజ్యంలోకి ప్రవేశించే అవకాశము ఇప్పుడు వచ్చింది. అందరూ సద్వినియోగం చేసుకోండి, వినియోగపరచుకోండి. మతంలోకి వెళ్ళబాకండి, అక్కడ దుర్వ్యాపారం ఉన్నది. దేవుని మార్గంలోకి రండి, జీవితాన్ని సద్వినియోగం చేసుకోండి సమయం ఉండగానే. ఆ తర్వాత యేసుప్రభువారు రెండోసారి రానే ఉన్నారు. అప్పుడు ఇంకా డోర్ క్లోజ్ చేయబడుతుంది. ఇది దేవుని రాజ్య సువార్తను గురించిన క్లుప్తంగా వివరణ అన్నమాట. అందరూ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి. దేవుని యొక్క చిత్తం నెరవేర్చకపోతే ఎవరైనా సరే జీవాన్ని కోల్పోతారు. తండ్రి యొక్క చిత్తం అంటే ఏంటి? ఎందుకు నెరవేర్చాలి? బైబిల్ ఏం చెబుతుంది దాని గురించి? ఇప్పుడు నేను ఒక ఒరాకిల్ కంపెనీలో జాయిన్ అయ్యానండి. కంపెనీ యొక్క పాలసీ ప్రకారం నేను జీవించాలి. ఆ తర్వాత ఒక ప్రాజెక్టులోకి వెళ్తే అక్కడ మేనేజర్ ఉంటాడు. మేనేజర్ చెప్పినట్లు చేయాలి. ఇది నా డ్యూటీ. అక్కడ అవన్నీ చిత్తాలే. మేనేజర్ చిత్తము, కంపెనీ చిత్తము. నీవు దేవుని రాజ్యంలోకి వెళ్ళి దేవుని రాజ్యము ఓనర్ అయిన తండ్రి అయిన దేవుని చిత్తం చేయాలనేది ఇట్స్ అ కామన్ సెన్స్. అలాంటి విషయాన్ని మనం ఈరోజున అర్థం చేసుకుందాం. దేవుని యొక్క చిత్తం ఏంటి మన కోసం? ఎందుకు ఆయన ఆ చిత్తాన్ని ఎలా పెట్టాడు? మనం పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, పవిత్రులుగా జీవించాలని ఎందుకు కోరుతున్నారు? అలా ఉంటేనే ఆయన ఏదైనా తోటలో ఎందుకు ఉండనిస్తున్నారు? దేవుని రాజ్యంలోకి ఎందుకు రాణిస్తున్నారు, ప్రవేశించనిస్తున్నారు? మనం ఈ రోజున అర్థం చేసుకుందాం. దేవుని వాక్యము తండ్రి చిత్తాన్ని గురించి ఏం చెప్తుంది? బైబిల్ గ్రంథము దేవుని చిత్తం గురించి ఏం చెప్తుంది? అది మనం ఎందుకు ఫాలో అవ్వాలి? మనకేమైనా ఎగ్జాంపుల్ ఇవ్వబడిందా? ఇవన్నీ విషయాల్ని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మొదటిగా మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును.
చాలా స్పష్టంగా యేసు ప్రభువారు చెప్తున్నారు, పరలోకములో ఉన్న నా తండ్రి చిత్తాన్ని ఎక్కడ చేయాలి? ఇప్పుడే చేయాలి. ఇప్పుడు చేయాలంటే ఇక్కడే దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. చాలామంది అనుకుంటారు చనిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్తారు అనుకుంటారు చాలామంది. అది తప్పండి. చనిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళరండి. చనిపోయిన తర్వాత ఆ యొక్క భూమిలో పాతాళంలో నిద్రిస్తారు అంతే. చాలామంది రెస్ట్ ఇన్ పీస్ అంటారు. నేనేమంటాను తెలుసా? చనిపోయిన ప్రతి ఒక్కళ్ళు రెస్టే తీసుకుంటున్నారు దేవుని వాక్యం ప్రకారం. ఆత్మకు శాంతి కలుగదు, ఏదో చెయ్యాలంటారు. అలా ఏం లేదు. చనిపోయిన ప్రతి వ్యక్తి ఆత్మ శాంతించింది, శాంతిలోకే వెళ్ళిపోతాయి. ఎందుకంటే వాళ్ళు నిద్రించుచున్న స్టేట్లోకి వెళ్ళిపోతారు, కోమా స్టేట్లోకి వెళ్ళిపోతారు. సో కాబట్టి ఎవరైనా ఇతనికి ఆత్మశాంతి కలుగజేయడానికి ఏదైనా చేయాలని అంటే అది ఉట్టిట్టి మాట. ఆత్మశాంతికి ఏం చేయనవసరంలా. చనిపోతే అతని ఆత్మకు శాంతే కలుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది దేవుని వాక్యం ప్రకారం. సో ఇప్పుడు గమనించండి ఏమంటున్నాడు ప్రభువారు? ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములోకి ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తం చేయువాడే అందులోకి ప్రవేశిస్తాడు. మొట్టమొదటిగా నేను ప్రవేశించి చూపిస్తాను చూడండి అని యేసు ప్రభువారు తండ్రి చిత్తము చేసి పరలోక రాజ్యంలోకి ప్రవేశించి ఆయన కుడిపార్శ్వమున కూర్చొని ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు మన పక్షముగా. సో ఇప్పుడు అఫీషియల్గా బాప్తీసం తీసుకోవటం వల్ల దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. ప్రవేశించి ఎలా బతకాలి? దేవుని యొక్క చిత్తం ప్రకారం బతకాలి. ఇదిగో చిత్తం ఇందులో రాయబడి ఉంది. ఈ మొత్తం చిత్తం కాదు కానీ ఇందులో రాయబడి ఉంది దేవుని చిత్తం. సో ఈ గ్రంథంలో దేవుని యొక్క చిత్తం తెలుపబడి ఉంది. నీతిగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా ఇక్కడ ఈ భూమి మీద జీవించటం వలన మనము దేవుని చిత్తాన్ని చేసిన వారమవుతాము. మత్తయి 12:48. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వానిని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరుడెవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరియు, నా తల్లియు నన్ను. మనము ఈ లోకంలో రక్త సంబంధాలు సొంతోళ్ళు అని మాట్లాడుతూ ఉంటాం. తప్పులేదు. రక్త సంబంధులు సొంతోళ్ళు అంటంలో తప్పులేదు. అంటే వాళ్ళని పూర్తిగా విడిచిపెట్టమని నేను చెప్పట్లేదు. కానీ అయితే ప్రయారిటీ నెంబర్ 1 ఎవరు కావాలి? యేసు ప్రభువు ఎలా అయితే ఫీల్ అయ్యాడో అలా కావాలి. ఆయన ఎలా ఫీల్ అయ్యాడు చూడండి. పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి, నా బంధువులు అంటున్నాడు. అవర్ ఇమ్మీడియట్ ఫ్యామిలీ షుడ్ బి ద పర్సన్స్ హూ ఆర్ యాక్చువల్లీ ఫాలోయింగ్ ద విల్ ఆఫ్ ద ఫాదర్. దేవుని చిత్తాన్ని చేయుచున్నవారు మన యొక్క ఫ్యామిలీ. తర్వాత మానవ రక్త సంబంధాలు వాళ్ళు వస్తారు. ప్రభువారు మనకు ఉదాహరణ, మనకు మాదిరి. యేసుక్రీస్తు వారే మనకు మాదిరి. తల్లిని సిలువ మీద ఉన్నప్పుడు ఎవరికి అప్పగించాడు? తన శిష్యుడైన యోహానుకు అప్పగించాడు. యోహాను, నా తల్లిని చూసుకో అని శిష్యుడికి అప్పగించాడు బాధ్యత. అమ్మ, నీ కుమారుడు ఇక నుంచి ఇతను అని చెప్పాడు తల్లికి. బాధ్యత మరిచిన వారు కాదు దేవుని రాజ్య పౌరులంటే. బాధ్యతని నిర్వహించేవాళ్ళు దేవుని రాజ్య పౌరులు. అయితే తండ్రి చిత్తం చేయువారు నిజముగా కుటుంబ సభ్యులు అవుతారు. రక్త సంబంధులు సెకండరీకి వస్తారు. నేనన్నానా అండి? యేసుప్రభువారు అన్నారు ఇక్కడ, ఎవరు నా తల్లి, ఎవరు నా తల్లి అంటున్నాడు. ఆయన ప్రశ్నిస్తున్నాడు. శిష్యులు బాగా హడావుడి చేస్తున్నారు అప్పుడు. అందుకని మత్తయి సువార్త 26:39 తండ్రి చిత్తము చెయ్యకపోతే ఎవరైనా సరే దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేరు. ఆ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను.
ఇది యేసు ప్రభువారు ప్రార్థన చేస్తున్నారండి తండ్రి అయిన దేవునికి. యేసు ప్రభువారు దేవుని కుమారుడండి, దేవుడు కాదండి. ఆయన తండ్రికి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? నీ ఇష్టమైతే, నీ చిత్తమైతే ఈ గిన్నె తొలగించు నా తండ్రి. ఆ గిన్నె ఒక మిషన్ అన్నమాట, ఒక టఫ్ జాబుల్, మిషన్ ఇంపాసిబుల్ పని అన్నమాట అది. ఆ జాబ్ చేయడానికి యేసు ప్రభువారు వచ్చారు. అయితే ఏమంటున్నాడంటే, ప్రభువా నీకు ఇష్టమైతే ఈ జాబుని ఇక్కడే ఆపేయి, తొలగించు. అయినా నా ఇష్టం కాదు, నీ చిత్తమైతేనే ఈ పని చేయి. లేదయ్యా నువ్వు చేయాల్సిందే అంటావా, చేస్తా అని యేసు ప్రభువారు స్పష్టంగా చెప్పారు. గమనించండి, యేసు ప్రభువారు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట తండ్రి చిత్తం చేయటంలో. మనలో ప్రతి ఒక్కరూ కూడా ఈ మాట అనాలని నేను కోరుకుంటున్నాను. తండ్రి నీ చిత్తమే నా జీవితంలో జరగాలి, నీ చిత్తమే నేను చేస్తా అని మనందరం కూడా యేసు ప్రభు లాగా అనాలి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి. ఎంత స్పష్టముగా భక్తుడైన పౌలు చెప్తున్నాడు. మీరు ఈ లోక మర్యాద చొప్పున జీవించొద్దు. ఎందుకంటే ఈ లోక మర్యాద చొప్పున జీవించటం అంటే దేవుని చిత్తానుసారం కాదు. సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి, ఎందుకని ఈ పేజెస్లో ఉన్నాయి, ఈ బైబిల్ పేజెస్లో ఉంది దేవుని చిత్తం. మీరు పరీక్షించాలా, నా కోసం దేవుడు ఏం జాబ్ ఇచ్చాడు, ఏం చేయమంటున్నాడు, ఎలా ఉండమంటున్నాడు, అబద్ధాలు ఆడమంటున్నాడా, దొంగతనం చేయమంటున్నాడా, ఎవరిదైనా ఆశించమంటున్నాడా, తాగుబోతుల్లాగా తిరగమంటున్నాడా, తిండిబోతుల్లాగా బతకమంటున్నాడా? ఏంటి దేవుని యొక్క చిత్తం నా కోసం? పరీక్షించి తెలుసుకొని దాని ప్రకారం మనము మారాలి అంటున్నాడు, మారి రూపాంతరం చెందాలి అంటున్నాడు భక్తుడైన పౌలు. ఎంత స్పష్టంగా ఉన్నది చూడండి. సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన, అంటే ఇంగ్లీష్లో ఏమంటుంది, రెన్యూవల్ ఆఫ్ యువర్ మైండ్. మన మైండ్ రెన్యూల్ అవ్వాలి. రీన్యూ, న్యూ అంటే కొత్తది, రీన్యూ అంటే మరలా కొత్తది చేయటం. మనం పుట్టినప్పుడు మన మనసు కొత్తది. ఎవరైనా ప్రపంచంలో పుట్టుకతో కొత్త మనసు పొందుకొని వస్తారు. కానీ 20 సంవత్సరాలలోపు ఆ మనసులోకి వివిధ రకాల ఈలోక సంబంధమైన విషయాలు లోపలికి వెళ్ళటం వల్ల ఆ మనసు కరప్ట్ అయిపోద్ది. ఇప్పుడు యేసు ప్రభువారు ఏం చేస్తున్నారు? దాన్ని తన యొక్క పాప పరిహారార్థ బలి ద్వారా హోలీ స్పిరిట్ని దానిలో పంపుతున్నాడు. అదేం చేస్తుంది? ఆ హృదయాన్ని రీన్యూ చేస్తుంది, మరలా న్యూ చేస్తుంది, మరలా క్రొత్తదిగా చేస్తుంది, రూపాంతరం చెందిస్తుంది, నూతన పరుస్తుంది. ఇప్పుడు దేవుని చిత్తం మనం చేయగలుగుతాము. అది పౌలు భక్తులు అంటున్నాడు. ఎంతమందికి అర్థమైంది? దేవుని చిత్తం చేయడంలోనే సమస్తం ఉన్నది. చాలామంది భక్తులను చెప్పుకుంటూ, విశ్వాసులను చెప్పుకుంటూ, అబద్ధాలు ఆడుతూ, మోసాలు చేస్తూ, దొంగతనం చేస్తూ, నాటకాలు ఆడుతూ, డ్రామాలు ఆడుతూ, వేషధారణ జీవితం జీవిస్తూ భయంకరమైన పాపములో ఉంటే అది దేవుని చిత్తం జరిగించినట్లు కాదు. నీతి, పరిశుద్ధత ఎవరిలో అయితే ఉంటుందో వారే నిజమైన దేవుని పరలోక రాజ్య పౌరులు. ఈ విషయాన్ని అందరూ మనసులో పెట్టుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము. ఇక్కడ ఏమని చూడండి, స్వబుద్ధిని ఆధారం చేసుకొనుక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును.
నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తి భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. దేవుని యొక్క చిత్తాన్ని మనం పాటించటం వలన కలిగే ఆశీర్వాదాల లిస్టు చూసారా? ఇక్కడ దేవుని చిత్తాన్ని మన జీవితంలో ఫాలో అవటం అంటే ఏంటి? దేవుని అధికారానికి లోబడటం, దేవుని ఆజ్ఞకి లోబడటం, దేవుని 10 ఆజ్ఞలకు లోబడటం, దేవుని వాక్యంలో ఇచ్చిన ఆజ్ఞలన్నిటికీ లోబడటం, పరిశుద్ధంగా నీతిగా జీవించటం, తాగుబోతుల్లాగా తిరుగుబోతుల్లాగా అన్యాయస్తుల్లాగా అనీతిమంతుల్లాగా స్వార్థపరుల్లాగా జీవించటం కాదు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నాకు అన్నీ తెలుసు, నేనే పెద్ద మేధావిని, నాకు చెప్పేవాళ్ళు ఎవరు అన్నట్టుగా బిహేవ్ చేస్తారండి కొంతమంది. అలా స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, దేవుని చిత్తానికి లోబడు అని ప్రభువారు అడుగుతున్నారు. అప్పుడు నీవు ఆశీర్వదించబడతావు. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన చిత్తానికి లోబడవలసిందిగా ప్రభువారు మనందరిని అడుగుతున్నారు. దేవుని చిత్తానికి లోబడటం ఒక అద్భుతమైన విషయం అండి. ఎంతో జ్ఞానం వచ్చిన తర్వాత ఎవరైనా ఈ పని చేయగలుగుతారు. అందరూ లేకపోతే ఎవరు పడితే వారు దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవటమును దానికి అనుగుణంగా ప్రవర్తించడం అనేది జరగదు. చాలా టఫ్ అది. అయితే ఎవరైతే నిజంగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళకి దేవుని జ్ఞానం వచ్చింది. అప్పుడు మాత్రమే నెక్స్ట్ వచనంకి వెళ్దాం. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనం. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది. నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. ఇది మన ఎక్లీషియాకి సంబంధించిన విషయం. మనము ఎక్లీషియా ఇక్కడ మొదలు పెట్టిన దగ్గర నుంచి మనం ఏం చేయడానికి ప్రయత్నిస్తున్నాం తెలుసా? దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి ప్రయత్నిస్తున్నాం. దేవుని 10 ఆజ్ఞలు, దేవుని పండుగలు, దేవుని యొక్క పరిశుద్ధ దినమైన విశ్రాంతి దినము. బైబిల్లో ఏ దినము పరిశుద్ధ దినము కాదు, కేవలం విశ్రాంతి దినమే పరిశుద్ధ దినము. దానిని ఎవరైతే ఈ రోజున ఫాలో అవ్వట్లేదో వాళ్ళు కేవలం ఆజ్ఞాతిక్రమం చేస్తున్నారు. ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చు జీతం మరణము. ఇక దానికి ఆ ఎక్స్ప్లెనేషన్కి అడ్డు చెప్పే మాటే లేదు. ఇది నిజము. సో వినుచున్న ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తున్నాను, విశ్రాంతి దినాన్ని బైబిల్లో పరీక్షించి తెలుసుకో, దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అది నిజమైన దేవునికి ఆయన బిడ్డలకి మధ్య గుర్తు. ఇట్స్ ఎ సైన్ బిట్వీన్ గాడ్ అండ్ హిస్ పీపుల్. మనం అనాలి మాట, నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. దావీదు అంటున్నాడు ఈ మాట. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది, నా మనస్సులో ఉన్నది. ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తి ఎవరిలో అయితే ఉంటుందో, మేక్ నో మిస్టేక్, మీరు కంగారు పడద్దు, ఎవ్వరూ కూడా మాయలో ఉండద్దు. నేను దేవుని బిడ్డని, నేను దేవుని విశ్వాసిని, నేను దేవుని బోధకుడిని అని ఎవరైతే ఈ ప్రపంచంలో అంటున్నారో, నేను యేసుక్రీస్తు ద్వారా రక్షించబడ్డాను, నేను యేసుక్రీస్తు సంబంధిని, నేను క్రిస్టియన్ని, మాది క్రైస్తవ మతము, ఎవరైతే యేసుక్రీస్తు సంబంధులు అంటున్నారో వారందరికీ ఒకవేళ వారి మనసులో పరిశుద్ధాత్మ శక్తి వస్తే వారు ఖచ్చితంగా దేవుని ధర్మశాస్త్రం ఫాలో అవుతారు. ఇదే సూచన. దేవుని ఆత్మను పొందుకున్న వారు కేవలం ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతారు. ధర్మశాస్త్రం ఫాలో అవ్వకుండా నేను దేవుని బిడ్డనని ఎవరైతే ఈ ప్రపంచంలో చెప్పుకొంటున్నారో వారు కేవలం మోసంలో ఉన్నారు. వాళ్ళు పొందుకున్నది దేవుని ఆత్మ కాదు. దేవుని ఆత్మ పొందుకుంటే దేవుని ధర్మశాస్త్రాన్నే పాటింపజేస్తుంది మన చేత. ఇది నిజం, ఇది సత్యం. వాక్యములలో పరిశీలన చేసుకొని చూసుకోండి. నెక్స్ట్ వచనానికి వెళ్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక
మొదటి అధ్యాయం 9వ వచనం, 9 నుంచి 12 వరకు కలిపే ఉన్నాయి చూడండి. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకం గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై, అండర్లైన్ దట్ పాయింట్, తండ్రి అయిన దేవుని యొక్క చిత్తమును పరిపూర్ణముగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలనని ఆనందంతో కూడిన పరిపూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనబరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచవలననియు తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్యములో పాలివారు ఒకటకు మల్లను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాము. ఒకే సెంటెన్స్ కలిపి రాసేసారనమాట. ట్రాన్స్లేషన్లో అలా కుదిరిందనమాట. అయితే ఇది ఎప్పుడు సాధ్యమైంది? ఇప్పుడు నేను చదివినవన్నీ తండ్రి అయిన దేవుని చిత్తము పూర్ణముగా గ్రహించిన వారైనప్పుడు. పూర్ణముగా అంటే సంపూర్ణముగా, కంప్లీట్గా దేవుని యొక్క చిత్తాన్ని ఎవరైతే అర్థం చేసుకోగలుగుతారో వారు మాత్రమే ఇప్పుడు నేను చదివిన విషయాల్లో ఉన్నట్టుంటారు. అది మళ్ళీ చదవండి, ఎక్సలెంట్. ఇవి బట్టి పట్టాల్సిన వాక్య భాగం అన్నమాట. నెక్స్ట్ వెళ్దాం. మొదటి దెస్సలోనిక 4వ అధ్యాయం 3వ వచనం. అందరూ జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్ని జనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండటయే దేవుని చిత్తము. ఎంత స్పష్టంగా రాయబడి ఉంది. ఇంతకీ ఏంది ఈ యొక్క వాక్య భాగం తెలుపుతుంది? మీరు పరిశుద్ధులవటమే దేవుని యొక్క చిత్తము. 7వ వచనం చూడండి. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. 7వ వచనం మళ్ళీ చదువుతున్నా. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచను కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. ఇప్పుడు 3వ వచనం. మీరు పరిశుద్ధులవుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. జారత్వం అంటే వ్యభిచారం. ఈ ప్రపంచంలో ఎవరైతే వ్యభిచారం చేస్తున్నారో వారు అపవిత్రులు, కేవలం అపవిత్రులు. వారు దేవుని సంబంధులు ఎప్పటికీ కాలేరు. వ్యభిచారం చేయుచున్న వారు ఎవరైనా సరే దేవుని సంబంధి కాలేడు, కాలేడు, కాలేడు. 3వ వచనం చెప్తుంది, మీరు జారత్వమునకు దూరముగా ఉండటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడు దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక. అంటే అన్యజనులు ఎట్లా ఉంటారు? కామాభిలాషి ఉంటారు, లస్ట్ ఉంటుంది అనమాట. ఎప్పుడూ కూడా కామంతో కళ్ళు మూసుకొని ఉంటారు. ఎక్కడైతే కామం ఉంటుందో అక్కడ కేవలం వాళ్ళు అన్యజనులే. ఎప్పుడు కామంతో ఉంటారు వాళ్ళు. మీరు అలా ఉండకూడదు ప్రభు మనకు చెప్తున్నాడు. మీలో ప్రతివాడు కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును, ఇప్పుడు ఇంపార్టెంట్, తమ తమ ఘటములను, ఘటం అంటే శరీరం, తమ తమ శరీరములను ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండటయే దేవుని చిత్తము. దేవుని చిత్తం ఏంటంట? నీకిచ్చిన ఈ బాడీని వ్యభిచారంలో పెట్టబాకు. అది ప్రభువారు స్పష్టంగా చెప్తున్నాడు. ఇదే దేవుని చిత్తము. వ్యభిచరించొద్దు అని చెప్తున్నాడు దేవుడు. చూసారండి దేవుని చిత్తం. మరి ఎవరైతే ఈ రోజున ఏ రకంగానైనా వ్యభిచారంలో మునిగి ఉన్నారో వారందరూ అపవిత్రులు, వారందరూ దుష్టులు, వాళ్ళందరూ దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. గుర్తుపెట్టుకోండి. అందరూ ఇప్పటికైనా మారు మనసు పొందితే దేవుని యొక్క క్షమాపణ పొందుకుంటారు. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపము జోలి ఇక నేమియు లేక ఉండును.
దేవుని యొక్క చిత్తం ఏంటి? ఈ దేవుడు ఇచ్చిన శరీరముతో పిచ్చి పనులు చేయకుండా, వ్యభిచారం చేయకుండా, కామాభిలాష యందు ఉండకుండా శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ప్రభువారు ఏమంటున్నారు చూడండి, శరీర విషయములో శ్రమపడిన వాడు శరీరమందు జీవించిన మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక. అంటే ఏంటి? ఈ లోకానుసారమైన తుచ్చమైన కోరికలను అనుసరించి నడుచుకోవద్దు అని ప్రభువారు చెప్తున్నారు. మరి ఎలా నడుచుకోవాలంట? దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపము జోలి ఇక నేమియూ లేక ఉండాలి. అలా ఉండును వాడైతే. పాపము ఆపలేని జీవితాలు దేవుని రాజ్యములోకి ప్రవేశించలేవు. దేవుని చిత్తాన్ని వాళ్ళు చేయలేరండి. దేవుని చిత్తం ఏంటి? నువ్వు పరిశుద్ధుడిగా ఉండటమే, నువ్వు నీతిమంతుడిగా ఉండటమే దేవుని యొక్క చిత్తము. అది చేయలేనప్పుడు దేవుని సంబంధమైన ఆశీర్వాదాలు రావు. ఈలోక సంబంధమైన ఆశీర్వాదాలు వస్తాయి, కానీ భయంకరమైన పర్యవసానాలు కూడా వస్తాయి. ఓకే, ఏమని రాయబడింది ఈ లోక ఆశీర్వాదం గురించి? ఒకనికి కలిమి విస్తరించుట వాని జీవమునకు ఉత్తమమైన స్థితి కాదు, మేలైన పరిస్థితి కాదు. ఆ స్టేట్మెంట్ని అర్థం చేసుకోవడంలోనే జ్ఞానం ఉన్నది. నెక్స్ట్, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం, వెరీ ఇంపార్టెంట్. లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును, నిరంతరము బతుకును, నిత్య జీవం పొందును. అది దాని అర్థం. ఈ లోకములో ఉన్న వాటి ప్రకారము జీవించేవాడు నశించిపోతాడు. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు ఎవరు? వాడు ఎక్కడ? వాడు దేవుని చిత్తానుసారంగా జీవించటం అంటే దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించటమే. దేవుని యొక్క 10 ఆజ్ఞల ప్రకారం జీవించటం. ఏమండి, దేవుని యొక్క 10 ఆజ్ఞలే దేవుని యొక్క కాన్స్టిట్యూషన్. ఆ 10 ఆజ్ఞల్ని ప్రభువారు ఏం చేశాడంటే ఫర్దర్ డివైడ్ చేశాడు. ఫర్దర్ డివైడ్ చేసి ఇంకా చాలా ఆజ్ఞలుగా చేసి ఇచ్చాడు. ఎందుకంటే మెయిన్ ఆజ్ఞలు ఫాలో అవ్వలేకపోతున్నారు, అందుకే ఇంకా దాన్ని ముక్కలు చేసి సబ్ ఆజ్ఞలుగా ఇచ్చాడు అన్నమాట. అర్థమైంది అందరికీ? అవి మొత్తం 613 ఉన్నాయి. అయితే ఈ రోజున ఈ సొసైటీకి, ఈ నాగరికతకి అనుకూలంగా చూస్తే కొన్నిటిని మనం పాటించిన అవసరం లేదు. ఎలా? బలులు, అర్పణలు, అవన్నీ కూడా ఆ సమాజానికి, ఆ సొసైటీకి అప్పుడు సంబంధించినవి కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. ఈ సమాజానికి సంబంధించినవి కొన్ని మారుతాయి అన్నమాట. భావం మారదు, భావం ఒకటే. ఆజ్ఞల యొక్క భావం ఏంటి అందరనండి? ప్రభువు మనకు ఆజ్ఞలు ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటి? 10 ఆజ్ఞలు ఇవ్వడంలో, ధర్మశాస్త్రము ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటి? ఏమిటి అనండి? పరిశుద్ధులము, నీతిమంతులము, పవిత్రులము, జ్ఞానవంతులము కావాలన్నది. అది దాని అర్థమే అది. ఈ రోజున ఆజ్ఞలు ఎందుకు పాటించాలి, ఎలా పాటించాలంటే అది దాని భావం. ఆ రోజున సున్నతి పెట్టాడు ప్రభువారు. ఇప్పుడు ఏమంటున్నాడు? సున్నతి ఆత్మ సంబంధమైనదిగా చేయబడాలి అన్నాడు. ఆ రోజున ఫిజికల్గా చేశాడు, ఇప్పుడు ఆత్మ సంబంధంగా చేశాడు. ఆ రోజున ఒక స్త్రీతో ఫిజికల్గా వ్యభిచారం చేస్తేనే పాపం. ఈ రోజున నువ్వు ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే నువ్వు అప్పుడే వ్యభిచారం చేసినట్టు అంటున్నాడు. ఇప్పుడు సమాజానికి సంబంధించిన ఆజ్ఞల్ని పట్టుకోవాలి. ప్రభువారు చెప్పారు, భావం ఒక్కటే, ఆజ్ఞల యొక్క తాత్పర్యం ఒక్కటే. మనం పవిత్రులుగా జీవించాలి, మనము పరిశుద్ధులముగా జీవించాలి. తాగుబోతుల్లా జీవించకూడదు. తాగుబోతులు 2 రకాలు ఉంటారు.
తాగుబోతు గురించి చెప్పాలంటే జాగ్రత్తగా వినాలి. ఒక దుష్ట హృదయం కలిగి తాగినవాడు, ఒక మంచి హృదయం కలిగి తాగినవాడు ఇద్దరు ఒకే రకంగా ప్రవర్తించరు. ఒక ఎదవ తాగితే ఎలా ఉంటుంది, ఒక పవిత్రుడు అనుకోకుండా తాగితే ఎలా ఉంటుంది. ఇద్దరికి నష వచ్చుద్ది, అన్కాన్షియస్గా వాడి బుర్రలో ఉన్నాయి చేస్తారు. ఇప్పుడు దుష్టుడి హృదయంలో ఏముంటుంది, వాడి అన్ని ఎదవ కోరికలు కదా, తప్పుడు కోరికలు కదా, తప్పుడు ఆలోచనలు కదా. అప్పుడు వాడి మైండ్ మీద కంట్రోల్ తప్పుద్ది తాగడం వల్ల. అందుకే వాడు ఆ మైండ్లో ఉన్న ఆ దుష్ట ఆలోచనకు తగినట్టుగా ప్రవర్తిస్తాడు. అదే ఒక పవిత్రుడైన వాడు అనుకోకుండా మరి ఈ ఆల్కహాల్ సేవించడం జరిగితే వాడు అలా ప్రవర్తించడు. వాడి హృదయంలో సత్యము, మంచి విషయాలు, మంచి ఆలోచనలు ఉన్నాయి కదా, వాడు వీడికిలాగా ప్రవర్తించడు. అర్థమవుతుందా? ఇది ఎలా అంటే దొంగలకి, రౌడీలకి కత్తి ఇస్తే వాళ్ళు దేనికి వాడతారు, అలానే ఒక మంచివాడికి కత్తి ఇస్తే వాడు దేనికి వాడతాడు, వాడేమో పీకలు కోయటానికి వాడతాడు. వాడు రౌడీ కాబట్టి, బజార్ రౌడీ కాబట్టి. వీడేమో ఉల్లిపాయలను, టమాటాలను కోయటానికి వాడతాడు, వీడు మంచివాడు కాబట్టి. సో కాబట్టి జ్ఞానయుక్తముగా దేవుని లేఖనాలని అర్థం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ఇంకొక వచనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. తండ్రి చిత్తం నెరవేర్చటమే ముఖ్యమో. ప్రభువా ప్రభువా అన్నంత మాత్రాన నువ్వు దేవుని బిడ్డవు, పూజలు పురస్కారాలు ఆరాధనలు చేసినంత మాత్రాన నువ్వు దేవుని బిడ్డవు కావు. నీ జీవితంలో తండ్రి చిత్తం నెరవేర్చబడుతుందా? నువ్వు పవిత్రురాలువేనా? నువ్వు పవిత్రుడివేనా? నువ్వు నీతిమంతుడివేనా? నీ జీవితంలో ఎంత పరిశుద్ధత ఉన్నది, అది ముఖ్యము. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. అదుగోండి, అవివేకులు ప్రభు చిత్తం తెలియని వారు, వివేకులు ప్రభు చిత్తం గ్రహించిన వారు. ఇప్పుడు మనందరి జీవితాల్లో మనం ఎలా నడవాలి, ఎలా అడుగు వేయాలి? తండ్రి చిత్తాన్ని గ్రహించిన వారేమిగా అడుగు వేయాలి. తండ్రి చిత్తం తెలియలేదనుకోండి, కేవలం అవివేకులు అవుతారు, తప్పటి అడుగులే వేస్తారు, బురదలో వేస్తారు కాలు, పప్పులో వేస్తారు కాలు, పర్యవసానాలు పొందుకుంటూ ఉంటారు. అదే తండ్రి చిత్తం తెలిసిందనుకోండి, అడుగు జాగ్రత్తగానే పడుద్ది. అర్థమవుతుందా? ఏమంటున్నాడు ఇక్కడ? జాగ్రత్త గమనించండి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. గ్రహించుకొనుడి. నెక్స్ట్ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకు, కార్యసిద్ధి కలుగు చేసుకొనుటకు, తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయువాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులను దేవుని కుమారులగునట్లు సణుగులు సంశయములు మాని సమస్త కార్యములను చేయుడి. ఎలా చేయాలి? దేవుని యొక్క చిత్తముతో చేయాలి అని చెప్తున్నాడు. దేవుని యొక్క దయా సంకల్పము అంటే దేవుని యొక్క చిత్తము. అక్కడ వేరే విధంగా రాయబడి ఉందన్నమాట. మీరు ఇష్టయించింది కాకుండా దేవుని ఇష్టయించటం అంటే మీ చిత్తం కాకుండా దేవుని చిత్తం చేయమని అర్థము. లిటరల్గా చిత్తం అని వర్డ్ రాయిపోయినంత మాత్రాన్ని అక్కడ చిత్తం లేదనుకున్నారు. మరి అదే చదవాలి, ఇంగ్లీష్ చదవాలి, ఒరిజినల్ గ్రీక్ కూడా చదవాలి, అప్పుడు మనకు అర్థమైంది. ఎందుకనగా మీరు ఇష్టయించుటకు, కార్యసిద్ధి కలుగు చేసుకున్నటకు, తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. జాగ్రత్తగా దేవుని యొక్క సంకల్పము, తన సంకల్పమును మన జీవితాల్లో నెరవేర్చడానికి మనం దేవునికి లోబడి ఎస్ మై ఫాదర్ అనాలి, దేవునికి విధేయులుగా జీవించాలి. ఎంతమందికి అర్థమవుతుంది? సో ఇలా దేవుని యొక్క చిత్తాన్ని మనం దేవుని రాజ్యంలోకి ప్రవేశించిన తర్వాత చేయగలుగుతాం. దేవుని రాజ్యంలో ప్రవేశించలేదనుకోండి, ఎవరు చేయలేరు. యేసుప్రభువారు ఊరూర గ్రామం తిరిగి చెప్పిన శుభవార్త ఇదే, దేవుని రాజ్య సువార్త. ఇదిగో దేవుని రాజ్యం మీకు అందుబాటులోకి వచ్చి ఉన్నది, మారు మనసు పొంది దానిలో ప్రవేశించండి. మీరు అలా ప్రవేశిస్తే దేవుని చిత్తాన్ని నెరవేర్చగలుగుతారు.
రేపొద్దున దేవుని యొక్క పరలోక నిజమైన సన్నిధిలో మహిమ శరీరాలతో ఆయనతో సదాకాలము జీవించగలుగుతారు. ఏమంటే దేవుని చిత్తం నెరవేర్చే వారికి ఇప్పుడు బాగుంటుంది జీవితం, అప్పుడు బాగుంటుంది. దేవుని చిత్తాన్ని నెరవేర్చలేట్లో ఫెయిల్ అవుతున్న వారు ఇప్పుడు బాగాదు, అప్పుడు బాగాదు. చూసారా, ఇప్పుడు ఆనందం ఉండదు, అప్పుడు సంతోషం ఉండదు. అందరూ గమనించుకోవాలి. నిజమైన దేవుని యొక్క మరి సువార్తను విని దేవుని రాజ్యంలోకి ప్రవేశించాలని నేను మనవి చేస్తూ ఈనాటి ఈ యొక్క సువార్త సమయం మెసేజ్ని ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే. మరలా వచ్చే వారం ఇదే సమయానికి కలుసుకుందాం. అంతవరకు సెలవు.